హాయ్, వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే కోర్సెస్ డీటెయిల్స్ చెప్పాను, నేను ఇదివరకు కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను. దాంతోపాటు మీకు జనరల్గా ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో, సో ఇంటర్వ్యూలో ఏముంటుందంటే ఇప్పుడు క్లాస్లో చెప్తున్నాం అనుకున్నాను. సో క్లాసెస్ ద్వారా ఇలా వీడియో తీస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పూర్తిగా అవగాహన తెలుసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో జనరల్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ద ఫైర్ అడుగుతాడు. సో వాట్ ఈస్ ద ఫైర్ అని అడుగుతాడు. ఫైర్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ accidental at high temperature. This release hot gases, light and invisible form of radiation energy. సో అలా చెప్పవచ్చు. ఇదంతా నార్మల్గా 3 టైప్ ఫైర్ ట్రయాంగిల్: ఆక్సిజన్ అండ్ ఫ్యూయల్ అండ్ ఫ్లేమబుల్ అంటే అగ్గిపెట్టె కానీ. సో ఫైర్ రానీకి సంబంధించిన దాని 3 ఉంటే ఫైర్ వస్తుందని చెప్పవచ్చు అన్నమాట. దాంతోపాటు వేరే ఏం అడుగుతాడంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కొన్ని చెప్పండి అని అడుగుతాడు. టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అడుగుతాడు. టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ కే. సో క్లాస్ కే 1, 2, 3, 4, 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్లో డిఫరెంట్ ఉంటాయి. క్లాస్ ఏలో మళ్ళీ అమెరికన్ సైడ్ వాళ్ళకి అమెరికన్ టైప్స్ అక్కడ వాళ్ళు ఏముంటాయంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ కే అలా ఉంటాయి. సో మళ్ళా యూరోపియన్ అండ్ ఆస్ట్రేలియన్ పర్సన్స్ అక్కడ వాళ్ళు ఏ టైప్లో అంటారంటే క్లాస్ ఏ అండ్ క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ, క్లాస్ ఎఫ్ ఇలా డిఫరెంట్ టైప్స్లో పిలుస్తారు. సో వాటికి సంబంధించి మనం ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. అలా మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి వాట్ ఈస్ ద ఫైర్, ఆ తర్వాత పీపీఈస్ అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ వర్క్ పర్మిట్, టూల్ బాక్స్ మీటింగ్, సమ్ డిఫరెంట్ ఉంటాయి, నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అయిపోయింది. దాని తర్వాత టూల్ బాక్స్ మీటింగ్ బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్తాను. పీపీఈస్ అంటే సేఫ్టీ ఆఫీసర్ కంపల్సరీ తెలిసి ఉండాలి. పీపీఈస్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అనేవి డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటి. సేఫ్టీ వాళ్ళని కాదు, బయట డిఫరెంట్ క్యాండిడేట్స్ కూడా డిఫరెంట్ వర్కర్స్ కూడా యూజ్ చేసేటి. ఇప్పుడు హెడ్కి కావాల్సింది హెల్మెట్, కళ్ళకు ఐ గ్లాసెస్, ఆ తర్వాత మాస్క్ తర్వాత మన ఇయర్ బడ్స్ అని ఉంటాయి, సౌండ్ ఇయర్ పొల్యూషన్ నాయిస్ లేకుండా చూడు. ఆ తర్వాత సేఫ్టీ జాకెట్, ఆ తర్వాత మన షూస్ ఉంటాయి. అండ్ షూస్తో పాటు మన సిమెంట్ షూస్ అది వాడతారు. సో షూస్లో స్టీల్ అనే ఒక స్టీల్ వస్తుంది, స్టీల్ బాడీ ఒకటి వస్తుంది. ఆ స్టీల్ ఉంటుంది ఎందుకంటే ఏదైనా పెద్ద హెవీ వెయిట్ ఉన్నాయి కూడా మన షూస్ మీద పడ్డ కాలి వేళ్ళకు ఎటువంటి గాయం కాకుండా దాంట్లో స్టీల్ వస్తుంది. సో వాటిని సేఫ్టీ బెల్ట్ అంటారు, అందుకే సేఫ్టీ షూస్ అంటారు. అందుకోసమే వాటిని ఎక్కువ కన్స్ట్రక్షన్లో, ఆయిల్ అండ్ గ్యాస్, ఆల్ ఇండస్ట్రీస్లో మన ఈ షూస్ వాడతారు. సో వాటినే సేఫ్టీ అంటారు. సో జాకెట్ ఎందుకు వాడతారంటే జాకెట్లో ఒక టైప్ ఆఫ్ రేడియం ఉంటుంది. సో ఆ రేడియము నైట్ వర్షన్లో లైట్ వెలుగుతుంది. సో ఇప్పుడు ఒక వెహికల్ వస్తే అది కనబడకపోయింది అనుకో, మనం నార్మల్ పర్సన్ అయితే కనబడకుండా మేబీ యాక్సిడెంట్ కావచ్చు. అదే యాక్సిడెంట్ అవుతుందేమో అలా అవుతుంది అని చెప్పేసి ఇలాంటి సేఫ్టీ జాకెట్స్ ఉంటే అవి కలర్ రేడియేషన్కి మెరుస్తాయి. సో ఆ మెరవడం వల్ల చాలామంది ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ పర్సన్ ఉన్నారు, సో ఓకే స్లోగా వెళ్ళాలి అని చెప్పేసి అదొకటి ఉంటుంది అన్నమాట.
సో ప్రతి దానికి ఒక డిఫరెంట్ థియరీ ఉంటుంది. సో అలా ఉంటుంది. పీపీస్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అవి. సో ఆ తర్వాత నెక్స్ట్ టూల్ బాక్స్ మీటింగ్ అయితే కంపల్సరీ ఇప్పుడు మనం సేఫ్టీ ఆఫీసర్ కంపల్సరీ టూల్ బాక్స్ మీటింగ్ ఎవ్రీడే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్లోకి వెళ్ళగానే పీపీఈ చూసుకోవడం, ఆల్ పర్సన్స్ పీపీఈ చూసుకోవడం, మనం కూడా పీపీఈస్ మనం వేసుకొని చేయడం. ఆ తర్వాత లేబర్స్కి ఆర్ ఇంజనీర్స్ అండ్ సివిల్ ఇంజనీర్స్ అయినా ఎవరైనా కాంట్రాక్టర్స్ ఆల్ ఇన్ వన్ పర్సన్స్కి మనం డైరెక్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈస్ ద టూల్ బాక్స్ మీటింగ్ టుడే వర్క్ ఈజ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆర్ ఎక్స్కవేషన్ వర్క్, సమ్ వర్క్స్ జరుగుతుంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. సో వర్క్లో ఇలా హజార్డ్స్ ఉంటాయి, అంటే ఆపదలు ఉంటాయి. సో డిఫరెంట్ ఉంటాయి. సో మీరు ఇవన్నీ చూసి వర్క్ చేయండి అని చెప్పేసి మనం చెప్తాం. సో అలా ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ఉంటుంది. పాస్ అని ఉంటుంది. యూజింగ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ పాస్ అని ఉంటుంది. పుల్ ద పిన్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఎక్స్టింగ్విషర్స్ అని ఉంటుంది. ఎయిమ్ టు ది నాజిల్ ఆర్ అవుట్లెట్ టువర్డ్స్ ద ఫైర్, అది ఓపెన్ చేయడం ఎలా అలా ఉంటుంది. సో అలా డిఫరెంట్ ఉంటాయి. సో ఓపెన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద టెన్షన్ ఏమీ అవసరం లేదు. సో అలా ఉంటుంది. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ తర్వాత వర్క్ పర్మిట్ ఇవ్వడం ఉంటుంది. ఒక వర్క్ ఉంటే ఆ వర్క్లో మనం వర్క్ పర్మిట్స్ ఇస్తాం, ఏ టైం టు ఏ టైం వరకు చేయాలి, సో వాళ్ళు ఏం చేయాలి అనేది చెక్ లిస్ట్ ఉంటాయి, కొన్ని చెక్ లిస్ట్ ఫాలో కావాలి. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ షాక్ తగలకుండా వర్క్ పర్మిట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ వర్క్ పర్మిట్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ వర్క్ పర్మిట్ ఉంటాయి, ఎక్స్కవేషన్ వర్క్ పర్మిట్ ఉంటాయి, స్కాఫోల్డింగ్ వర్క్ పర్మిట్ ఉంటాయి, కన్ఫైన్డ్ స్పేస్ వర్క్ పర్మిట్స్ ఉంటాయి. సో ఇలా ప్రతి ఒక్కటి వర్క్ పర్మిట్స్ ఉంటాయి. సో ఆ వర్క్ పర్మిట్స్ అన్నీ మనం వాళ్ళకు లేబర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళకి సమ్ టైంలో వాళ్ళకి అలా ఎక్స్ప్లెనేషన్ చేయడం అని ఉంటుంది. సో అన్సేఫ్ యాక్ట్ ఉంటుంది, అన్సేఫ్ కండిషన్స్, ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వడం, అక్కడ లేబర్స్ ఫాలో చేయడం. సో ఇలాంటి ప్రతి ఒక్కటి ఉంటుంది. అక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ ఉందా, ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గరలో ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, హెవీ వెహికల్స్ నడిపే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, సో కన్ఫైన్డ్ స్పేస్లో వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూలో అడుగుతారు. సో మనం అక్కడ సేఫ్టీ అక్కడికి వెళ్ళాక చేయడం కూడా ఇదే వర్క్ ఉంటుంది. సో దాంతోపాటు బయాలజికల్ కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి, వాళ్ళకి హార్ట్ వర్క్ పర్మిట్ ఉంటుంది, ఐ వాష్ షోవర్స్ ఉంటాయి, సో మెషిన్ గార్డ్స్ ఉంటాయి, సీట్ బెల్ట్ ఉంటుంది, వెహికల్స్కి సీట్ బెల్ట్ ధరించడం, సో లారీలలో సీట్ బెల్ట్ వేసుకోవడం, మనకి వర్క్ కొంత హైట్లో జరిగే వర్క్కి మనం డెఫినెట్లీ సేఫ్టీ బెల్ట్, పర్సన్స్ ఫుల్ బాడీ హార్నెస్ సేఫ్టీ బెల్ట్ వాడడం. సో ఇట్లా లైఫ్ లైన్ ఉంటుంది, లైఫ్ లైన్ అనేది ఒకటి యూజ్ చేస్తారు అక్కడ బిల్డింగ్స్లలో. అండ్ దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. సో ఫస్ట్ ఎయిడ్ అనేది సేఫ్టీ ఆఫీసర్ మాత్రం చేస్తాడు అక్కడ, లేదా డాక్టర్ ఉంటే డాక్టర్ చేస్తారు, సపరేట్ పర్సన్స్ ఉంటే పర్సన్ చేస్తారు. సో వాళ్ళందరికీ సేఫ్టీ మీద ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సేఫ్టీ గురించి తెలిసి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ అనేది లెసన్స్లో ఒక విభాగం కాబట్టి మన సేఫ్టీ ఆఫీసర్కి కోర్సులో, ఫైర్ సేఫ్టీ కోర్సులో ఫస్ట్ ఎయిడ్ అనేది ఒక కోర్స్ కాబట్టి, ఫస్ట్ ఎయిడ్ అనేది ఒక సబ్జెక్ట్ కాబట్టి, సో వాళ్ళకి ఇలా డిఫరెంట్గా తెలిసి ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ గురించి. సో వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. సో సేఫ్టీ ఆఫీసర్ని తీసుకోవడానికి మెయిన్ కారణం ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అండ్ సేఫ్టీ అంటేనే ఇప్పుడు ఒక పర్సన్స్ వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరి సేఫ్టీ తెలుసుకోవడం, వాళ్ళ సేఫ్టీ చూసుకోవడమే వాళ్ళ మెయిన్ బాధ్యత. లేబర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, కంపెనీ ఓనర్స్ కానీ, ప్రతిదీ కంపెనీకి ఏ నష్టం జరగకుండా మనం ఫుల్ సేఫ్టీ, మన మైండ్ మొత్తం ఒక సేఫ్టీ మీదనే ఆధారపడి ఉంటుంది అంతే. ఓన్లీ సేఫ్టీ చూడాలి, సేఫ్టీయే మనం చూస్తూ ఉండాలి అంతే, వేరే వర్క్ మనకు అవసరం ఉండదు. ఎక్కడ వెళ్ళినా లేబర్ సేఫ్టీ చూసుకోవడం, లేబర్స్కు ఇంజనీర్ సేఫ్టీ, సో సైట్ మొత్తం మనదే అని ఫీల్ అయ్యి సేఫ్టీ చూసుకోవడం,
అలా ఉంటుంది. సో దాంతోపాటు ఇండస్ట్రియల్లో ఒక సేఫ్టీ సమ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఇన్స్టిట్యూట్ ఛానల్.